ఓటమినైనా ఒప్పుకోవచ్చు గాని అవమానాన్ని తట్టుకోవడం చాలా కష్టం. అర్జునుడు ఇంద్రలోకం నుండి రిటర్న్ అవుతూ ఉంటాడు. ఇంకా మిగిలిన పాండవులు వేట కోసం వెళ్తారు. ఇంకా ఒంటరిగా ఉన్న ద్రౌపది దగ్గరికి జయద్రథుడు వస్తాడు. ఈ అడవుల్లో ఏం చేస్తావు, నన్ను పెళ్లి చేసుకొని నా మందిరానికి వచ్చేయి అని అంటాడు జయద్రథుడు. నాకు నా పాండవులు ఉన్నారు, నువ్వు పక్కెళ్ళాడుకో అంటది ద్రౌపది. జయద్రథుడేమైనా మామూలుడా, లాగి రథంలో పడేసుకొని తీసుకెళ్తాడు. ద్రౌపది గట్టిగా అరవడంతో పాండవులందరూ తనని వెతుక్కుంటూ వస్తారు. అక్కడ జరిగింది తెలుసుకున్నాక భీముడు ఫుల్ కోపంతో జయద్రథుడి మీద అటాక్ చేస్తాడు. కానీ సింధురాజు జయద్రథుడు మన కుటుంబంలో ఒకడు అని యుధిష్ఠిరుడు ఆపించేస్తాడు. చేసిన తప్పుకి శిక్ష అయితే ఉండాలి కదా. అర్జునుడు చెప్పడంతో భీముడు ఒక బాణం తీసుకొని జయద్రథుడి జుట్టు మొత్తం తీసేస్తాడు. కానీ పాండవులకి గుర్తుగా 5 భాగాలు మాత్రం వదిలేస్తాడు. అంతటి అవమానం ఒక యోధుడి ప్రాణంగా మారిపోతుంది. ఇక కొన్ని రోజులకి అడవిలో ఉన్న పాండవుల దగ్గరికి దుర్వాస మహర్షి అతని శిష్యులతో వస్తారు. సమస్య ఏంటంటే ద్రౌపది అప్పటికే భోజనం చేసేస్తుంది. ఇంకా వాళ్ళ కుటీరంలో మహర్షులకి పెట్టడానికి ఎలాంటి భోజనము మిగలదు. మరి అత్యంత కోపిష్ఠైన దుర్వాస మహర్షి నుంచి పాండవులు ఎలా తప్పించుకున్నారో తెలియాలి అంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.